హాయ్ ఫ్రెండ్స్, పులిహోర పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇంకొక దాంట్లో చింతపండు తీసుకొని చింతపండు బాగా ఉడకపెట్టుకోవాలండి. బాగా ఉడికాక దాంట్లో రసం అయితే పిండితే మనకైతే రసం అయితే వస్తుంది. ఆ రసంలో 2 స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేసుకొని, ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఉడకబెట్టుకోవాలండి. ఈ లోపు మనం వేయించుకున్నవన్నీ మిక్సీ పెడితే మనకైతే పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ఒక స్పూన్ అయితే ఉడకబెట్టిన దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో 6 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా పోపుకు సంబంధించిన గింజలన్నీ యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక 7-8 పచ్చిమిరపకాయలు చించి అయితే వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్న టైంలో పల్లీలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇంగువ అయితే కొంచెం యాడ్ చేసేసండి. ఇంకా కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇంకా మనం ఉడుకుతున్న చింతపండు దాంట్లో మన పోపు వేసేస్తే అంతేనండి, చింతపండు పులుసు ఈజ్ రెడీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బై బాయ్.